ఉండాలి కదా, చదువులోనూ ఉండాలి, ఆటలోనూ ఉండాలి, ఏదైనా అల్లరి చేయటంలోనూ ఉండాలి. ఏదో లేకపోతే మనం పైకి వెళ్ళాం. అంచేత అల్లరి తగ్గించి మిగతా అన్ని ఏది చేసినా మనం అభివృద్ధి చెందుతాం. ఆ విధంగా జీవితం గడిపిన తర్వాత యూనివర్సిటీలో చదువుకునే రోజుల్లో విశాఖపట్నంలో సముద్రంలో ఈత, సముద్రంలో సుమారు 1 కిలోమీటరు నేను మా స్నేహితులు ఈదేవాళ్ళం. ఒకరోజు మా మిత్రుడు ఒక అతను కృష్ణన్ అని తమిళనాడు కుర్రాడు, మాతో ఈత రాదు, మాతో పాటు మేము ఈది వచ్చిన తర్వాత మేము గట్టుపై కూర్చుంటే అతను మెల్లిగా అలా వెళ్ళి కెరటంలో కొట్టుకుపోయాడు. మేము ముందుకు వెళ్ళిపోయేటప్పటికి ఇలా చేతులు ఎత్తుతున్నాడు. మేము ఇలా ఇద్దరు కూర్చుని ఉండగా అతను సడన్ గా చూస్తే వాడు మునిగిపోతున్నాడు. వెంటనే ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా నేను పరిగెత్తుకుంటా నీటిలో దూకి నేను 15 నిమిషాలు అతన్ని రక్షించడానికి ప్రయత్నం చేశాను. మా మిత్రుడు అంటే కాశీ మహారాజ అంటే సర్వీజీ గారి కుమారుడు, అంటే విజయనగరం మన పివి రాజు అశోక్ గజపతిరాజు గారి తాతగారు, ఆయన కాశీ మహారాజు గారు కాశీలో ఉంటారు. ఆయన కొడుకు వెంకటేశ్వర సింగ్ అని అతను నా మిత్రుడు. అతను అలా నిర్గంతపోయి ఇలా చూస్తున్నాడు. 15 నిమిషాలు నేను శ్రమించిన తర్వాత నేను కూడా నీళ్లు తాగుతున్నాను, అతను రక్షించడానికి ప్రయత్నం చేస్తున్నాను. కొంచెంసేపు అయ్యేటప్పటికీ నా పని అయిపోయింది, మనం కూడా వెళ్ళిపోతారని ఆయన అనుకునే స్థితిలో వెనక్కి చూసేటప్పటికి అతను నిల్చుని ఉన్నాడు. వెంకటేశ్వర సింగ్ దాన్ని గట్టిగా అరిశాను. అప్పటి వరకు అతనికి స్పృహలోకి రాలేదు. అతను పరిగెత్తుకుంటూ నదిలోకి వచ్చి, నేను అక్కడ రాళ్లు ఉన్నాయి, విశాఖపట్నంలో లైట్ హౌస్ అని ఉంది, అక్కడ విపరీతమైన రాళ్లు, మెల్లిమెల్లిగా అతన్ని ఆ రాళ్ల పక్కకే తోసుకుంటూ వస్తూ కొంచెంసేపు 15-20 నిమిషాలు ఇబ్బంది పడ్డాను. అంతలోపల వెంకటేశ్వర సింగ్ అతను మెల్లిమెల్లిగా ఆ రాళ్ళు ఎక్కి, నేను తోస్తున్నాను, అతను రాళ్లు పట్టుకుని ఎక్కలేకపోతున్నాడు. అతను మెల్లిమెల్లిగా రాళ్లు ఎక్కాడు, నేను తోసాను, అతను పట్టుకున్నాడు, మొత్తాన్ని అతను బయటికి లాగేశారు. అతని కన్నా నేను ఎక్కువ నీళ్లు తాగాను. ఏం చేద్దంటే సరిగ్గా నేను అతను చాలా తెలివైన అతను, టమిలియన్స్ అంతా తెలివైన వాళ్ళే. అతను గాలి పీల్చుకుంటాం కోసం నన్ను పట్టుకునేవాడు తప్ప మిగతా టైంలో వదిలేసేవాడు. సాధారణ